పల్నాడు జిల్లా నరసరావుపేటలో కొత్త రకం ఆయిల్ చోరీ ముఠా వెలుగులోకి వచ్చింది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అర్ధరాత్రి లారీ డ్రైవర్ సిద్ధిస్తున్న సమయంలో లారీల నుంచి డీజిల్ దొంగిలిస్తున్నారు. అర్ధరాత్రి కారులో దర్జాగా వచ్చి లారీల్లో డీజిల్ దొంగిలించడంతో వీరి కదలికలు సీసీ కెమెరాస్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆయిల్ చోరీ ముఠాని పట్టుకొని డ్రైవర్స్ పోలీసులను వేడుకుంటున్నారు. నమస్తే అండి, ఇది రొంపిచర్ల హెచ్పి పెట్రోల్ బంక్ అండి. మన ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన కుర్రోళ్ళు ఏంటంటే నైట్ డ్యూటీలు 24 అవర్స్ డ్యూటీలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను కదా లారీ డ్రైవర్లు, ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా 2 అవర్స్ 3 అవర్స్ పడుకున్నా కానీ మన వాళ్ళు 24 అవర్స్ ఉన్నా కానీ ఏదో ఒక టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటున్నారు సార్. మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు తీయమంటున్నారు. మరి మేము ఏ టైం అని ఎలా తీయగలము సార్? దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి, లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఒకదాని కోసం మీరు కొంచెం రియాక్షన్. ఇక్కడ డీజిల్ దొంగతనం జరుగుతుందండి. ఇది రొంపిచర్ల హెచ్పి పెట్రోల్ బంక్ అండి. ఇది చాలా నుంచి జరుగుతుంది సార్. పోలీసు వారు ఏం పట్టించుకోవట్లేదు సార్. చాలా మంది చెప్పాము, దొంగల పేరు చెప్పండి అన్నారు సార్. మాకు ఎట్ట తెలుసుందండి, నేను నిద్రొచ్చి ఒక గంట చెప్పి కొనుక్కుంటున్నాను సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము. ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది. దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు. మేము నిరంతరము లారీ డ్రైవరే, మాకు ఏ గంటలు లేదు. భార్య పిల్లలు నిలిచిపెట్టి మేము పడుకుంటే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది. దీని గురించి కొంచెం స్పందించి మా ధైర్యాలుతారని మేము చెప్తున్నాం.